లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 19వ భాగము. శ్రీరాముని పట్టాభిషేకం ఆగిపోయిందని కోపంతో లక్ష్మణుడు పుట్టలోని పాములాగా బుసలు కొడుతూ ఉండగా, రాముడు అడవులకు వెళ్తున్నాడన్న బాధతో యుద్ధం చేస్తానని ఎన్నో విధాలుగా తన అన్న రాముడితో పలుకగా, శ్రీరాముడు లక్ష్మణుడి కన్నీరు తుడిచి చాలా విధాలుగా ఓదార్చి అతనితో శ్రీరాముడు ఇలా అంటున్నాడు: నాయనా లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించేవానిగా నన్ను చూసి తెలుసుకో. ఇది సత్పురుషుల మార్గం. తండ్రి ఆజ్ఞను పాటించడానికి నిశ్చయించుకున్న శ్రీరాముని మనోభావాలను గుర్తించిన కౌసల్యాదేవి దారలుగా కన్నీరు కాలుస్తూ ధర్మయుక్తంగా చిన్న స్వరంతో ఇలా అంటుంది: దశరథుని వలన నా కడుపులో పుట్టిన శ్రీరాముడు ఎన్నడూ దుఃఖాన్ని ఎరుగడు. అతడు ధర్మబుద్ధి కలవాడు, అందరితో ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి శ్రీరాముడు అడవులలో ఎలా జీవించగలడు? శ్రీరాముని సేవకులు, భటులు మృష్టాన్న భోజనంతో ఇక్కడ హాయిగా కాలం గడుపుతారు. వారి యజమాని అయిన శ్రీరాముడు వనాలలో కందమూలాలు తింటూ ఎలా జీవిస్తాడు? ఓ రామ, నీవు వనవాసం చేయవలసి వచ్చుట నిజంగా బాధాకరం. దీన్ని చూస్తే అందరికీ సుఖదుఖాలు కలిగించడంలో తిరుగులేనిది దైవబలమే అని స్పష్టం అవుతుంది. ఓ కుమారా రామ, నీవు దూరం కావడం వల్ల కలిగే శోకాగ్ని నా మనస్సు నుండే పుట్టును. నీవు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తూ ఉండడమే నా మనసులో శోకాగ్ని ఏర్పడటానికి కారణం. నా నిట్టూర్పుల వలన కలిగే ఆయాసం వల్ల ఆ అగ్ని సంభవిస్తుంది. నీవు కనబడకపోవడం అనే వాయువు ఆ శోకాగ్నిని వెలిగిస్తుంది. నా విలాప దుఃఖములే అగ్నికి సమిధలు. నేను ఏడవటం వల్ల ధారగా స్రవించే కన్నీరే దానికి ఆహుతులు. నా పెగలని గొంతు ఆ శోకాగ్ని నుండి బయటపడే పొగ. ఎండాకాలంలో దావాగ్ని ఎండిన పొదలను కాల్చినట్లు ఆ శోకాగ్ని నన్ను కృషింపచేస్తుంది. ఓ పుత్ర, ముందుకు సాగిపోతున్న దూడ వెంట పాడి ఆవు వెళ్ళినట్లు నీవు వెళ్ళే ఆ అడవికి నేను కూడా వస్తాను. శ్రీరాముడు ఎంతో దుఃఖంలో ఉన్న తన తల్లితో ఇలా అంటున్నాడు: మహారాజు కైకేయి చేతిలో వంచనకు గురయ్యాడు. నేను అరణ్యములకు వెళ్తున్నాను. నీవు కూడా ఇక్కడ లేకపోతే ఆయన జీవించలేడు. అమ్మా, స్త్రీ భర్తను త్యజించడం క్రూరమైన పని కాదా? చెడ్డ ఆలోచనలను మనసులోకి రానివ్వవద్దు. నా తండ్రి అయిన దశరథ మహారాజు బతికున్నంత కాలం ఆయనను నీవు సేవిస్తూనే ఉండాలి. ఇదియే సనాతన ధర్మము అన్న తర్వాత కౌసల్యాదేవి నాయన అలాగే అని ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఏడుస్తూ ఉన్న కౌసల్యాదేవితో రాముడు: అమ్మా, దశరథ మహారాజు అందరికీ ప్రభువు, నీకు భర్త, నాకు తండ్రి కనుక ఆయన ఆజ్ఞలు నీకు నాకు శిరోధార్యం. అమ్మా, 14 సంవత్సరాలు అరణ్యవాసం గడిపిన తర్వాత నీ మాటలను సంతోషంగా పాటిస్తాను. అప్పుడు కౌసల్యాదేవి రోదిస్తూ: ఓ రామ, నేను నిన్ను చూడకుండా ఎలా ఉండాలి? నా కన్నుల ముందు నీవు లేకపోతే నేను ఉండలేను. తండ్రి మాటను పాటించాలని అనుకుంటే నన్ను కూడా నీతో తీసుకుపో. నేనక్కడ వనాలలో జీవించడానికి అలవాటు పడిన ప్రాణులలాగా హాయిగా ఉంటాను. అలానే ఏడుస్తూ ఉన్న తల్లిని చూసి రాముడు దుఃఖితుడై: అమ్మా, జీవితం మొత్తం స్త్రీకి పతియే దైవము, ప్రభువు, నిన్ను నన్ను శాసించే స్వామి. ఆయన అశేష ప్రజలకి దిక్కు. ప్రజ్ఞావంతుడైన ఆ మహారాజు అందరికీ అండ. భరతుడు ధర్మాత్ముడు, అందరితో మృదువుగా మాట్లాడేవాడు. ధర్మనిరతుడైన అనంతరం నిన్ను అనుసరించే ఉంటాడు. ఇది నా పరమ విశ్వాసము. నేను అయోధ్యను విడిచి వెళ్ళిన తర్వాత రాజు పుత్రశోకంతో బాధపడకుండా నీవే ఆయనని జాగ్రత్తగా చూసుకో. దుర్భరమైన ఈ శోకము వృద్ధుడైన మహారాజును కృంగదీయకుండా ప్రతిక్షణం
అప్రమత్తంగా ఆయనను సేవించు. వ్రతాలను ఉపవాసాలను ఎంతగా చేసినా నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతిగాంచిన భర్తను సేవించకపోతే ఆ స్త్రీకి పాపగతులు తప్పవు. దేవతలను పూజించకపోయినా బ్రాహ్మణులను గౌరవించకపోయినా కానీ భర్తకి సేవలు చేస్తే ఆ స్త్రీకి ఉత్తమమైన స్వర్గగతులు ప్రాప్తిస్తాయి. భర్తకు ప్రియమును హితమును గూర్చుచు శ్రద్ధాసక్తులతో ఆయనను సేవించడమే ప్రతి వనితల కర్తవ్యము. ఇదియే సనాతన ధర్మము, శాస్త్రసమ్మతము. అమ్మా, నా క్షేమం కోసం శాంతి హోమాల ద్వారా దేవతలను ఆరాధించు. అర్ఘ్య పాద్యాలతో గంధపుష్పాలతో బ్రాహ్మణోత్తములను పూజించు. నియమ జీవనంతో సాత్వికాహారంతో విధానాలతో మసలుకొంటూ పతిసేవా పరాయణవై కాలం గడుపుతూ ఉండు. నేను వనవాసం ముగించుకుని వచ్చే వరకు ఓపికతో వేచి ఉండు. అమ్మా, మా తండ్రి దశరథ మహారాజుని నేను వచ్చేంత వరకు సంతోషంగా ఉండేటట్లు చూసుకుంటూ ఉండు. తొందరలోనే వనవాసం ముగించుకొని నేను రానే వస్తానుగా. అప్పుడు నీకు అంతా సంతోషమే. అప్పుడు కౌసల్యాదేవి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, నాయనా, అరణ్యాలకు తప్పక వెళ్ళాలి అని దృఢంగా నిశ్చయించుకున్నావు. నిన్ను మార్చుటకు నాకు శక్తి రావటం లేదు. ఓ వీరా, నిజంగా విధి నిర్ణయం అతిక్రమించలేనిది. కుమారా, సరే, జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. నీకు శుభములు కలుగుతాయి. నీవు క్షేమంగా తిరిగి అయోధ్య నగరానికి వచ్చేదాకా నా ఈ దుఃఖము చల్లారదు. ఓ శ్రీరామ, నీవు వనవాస వ్రతమును ముగించుకొని వచ్చిన తర్వాత మీ తండ్రి ఆజ్ఞను పాటించడం ద్వారా నీవు తండ్రిని రుణ విముక్తునిగా చేసిన వాడివి అవుతావు. అప్పుడు నా మనసు కుదుటపడి నాకు శాంతి లభిస్తుంది నాయనా. రాఘవ, లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. విధి నిర్ణయం అనూహ్యం. ఆ విధియే నా మాట కాదని నిన్ను వనవాసం వెళ్ళేలా చేస్తుంది. ఓ నా చిన్నారి రాఘవ, మహాబాహు, ఇప్పుడిక వెళ్ళిరమ్ము కుమారా. క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత నీ అందమైన మాటలతో నన్ను ఆనందింపచేయు. జటావల్కము దాల్చిన వాడివై వనవాసం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత నిన్ను తనివి తీరా చూసుకునే భాగ్యం నాకు ఎన్నటికో ఏమో. అది ఇప్పుడే అయితే ఎంత బాగుండును. వనాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న రాముణ్ణి కౌసల్యాదేవి తదేక దృష్టితో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆయనకు శుభ పరంపరలను కోరుకుంటూ ఆ దేవి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముణ్ణి సాదరంగా ఆశీర్వదించింది. నిర్మలమైన మనస్సు గల కౌసల్యాదేవి దుఃఖాన్ని వదిలి ఆచమనం చేసి శుచి అయ్యి రామునికి శుభాశిస్సులు పలికింది. ఓ రఘురామ, ఇప్పుడు నీవు శీఘ్రంగా వెళ్ళి 14 సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకొని మరలిరమ్ము. మంచి మార్గంలో ప్రవర్తించు. నిండు మనసుతో నియమనిష్టలతో నీవు ఆచరించే ధర్మమే నిన్ను నిరంతరం కాపాడుతుంది నాయనా. కుమార రామ, వనవాస సమయంలో 4 మార్గముల కూడళ్లలో ఉన్న దేవతలు నీ యొక్క నమస్కారాలు అందుకోవాలి. మహర్షులు నిన్ను రక్షించాలి. దీశాలి అయిన విశ్వామిత్ర మహర్షి నీకు ఇచ్చిన అస్త్రాలన్నీ మంచి గుణాలు కలిగిన నిన్ను ఆదుకోవాలి. ఓ కుమారా, ఓ మహావీర, నీవు కలకాలం వర్ధిల్లాలి. నీవు చేసిన తల్లిదండ్రుల సేవలు సత్యాలు నిన్ను రక్షించాలి. ఓ రామ, నా కుమార, నరశ్రేష్ఠ, సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయాలు, చిత్ర విచిత్రమైన దేవపూజా స్థలాలు, పర్వతాలు, వృక్షాలు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు మొదలైనవన్నీ ఆ వనాలలో నిన్ను రక్షించాలి. దివ్యజాతుల వారు, విశ్వదేవతలు, మరుత్తులు, దాత విధాత అనే దేవతలు, పూషుడు, భగుడు, ఆర్యముడు అనే ఆదిత్యులు, లోకపాలురు, ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభాలు చేకూర్చాలి. వసంతాది ఋతువులు, శుక్ల కృష్ణ పక్షములు, చైత్రాది మాసాలు, ప్రభవాది సంవత్సరాలు, రాత్రి పగలు ముహూర్తాలు నీకు సర్వదా శుభం చేకూర్చాలి. ధ్యానము, ఏకాగ్రత, ధర్మము అన్ని విధాలుగా నీకు అండగా ఉండాలి. పూజ్యుడైన కుమారస్వామి, చంద్రభగవానుడు, బృహస్పతి, సప్తర్షులు, దేవర్షి నారదుడు అన్ని విధాలుగా నిన్ను రక్షించాలి.
ఓ నా ముద్దుల కుమార రామ, సుప్రసిద్ధులైన సిద్ధగణములు దిశలు దిక్పాలురు నా స్థుతులను అందుకొని అక్కడ వనాలలో నిన్ను రక్షించాలి. సమస్త కుల పర్వతములు, సముద్రములు, కుబేరుడు, వరుణదేవుడు, ఆకాశము, అంతరిక్షము, భూమి, సకల నదులు, నక్షత్రాలు, సమస్త గ్రహాలు, గ్రహదేవతలు, దివారాత్రములు, ఉభయ సంధ్యా దేవతలు, వనవాసివై ఉన్న నిన్ను రక్షించాలి. పవిత్ర మూర్తులై ఉన్న ఋతువులు, మాసాలు, సంవత్సరాల అధిదేవతలు, కళలు, కాష్టలు, కాష్ట అంటే 18 రెప్పపాటు కాలము, అలాగే 30 కాష్టలకి ఒక కళ. అలాంటి కళలు, కాష్టలు అన్నీ నీకు సుఖాన్ని కలిగించాలి. భయంకరాకారులు, క్రూరకర్మలు చేసేవారు, మాంసభక్షకులు అయిన రాక్షసుల వల్ల, పిశాచుల వల్ల అక్కడ నీకు ఎలాంటి భయం ఉండకూడదు. భయంకరమైన అరణ్యంలో వానరాలు, తేళ్లు, అడవి ఈగలు, దోమలు, కొండపాములు, ఇతర కీటకములు మున్నగునవన్నీ నిన్ను హింసించకూడదు. నాయనా, నా చిన్నారి రామయ్య, అడవి ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, కోరలతో ఉండే దుష్టమృగాలు, అడవి దున్నలు, భయంకరమైన కొమ్ములు ఉన్న జంతువులు అక్కడ నిన్ను బాధించకుండా ఉండాలి. నరమాంసం తినే ఇతర క్రూర మృగాలు నిన్ను హింసించకూడదు. నిన్ను కాపాడడం కోసం నేను సమస్త ప్రాణులను, దేవతలను ఇక్కడి నుండియే వేడుకుంటాను. నాయనా రామచంద్ర, నీవు అందంగా శుభంగా ఉంటావు. నీ ప్రయాణములు అన్నీ హాయిగా సాగాలి. అక్కడ నీకు మంచి అడవి ఫలాలు లోటు లేకుండా లభించాలి. ఇక నీవు వెళ్ళిరమ్ము. అంతరిక్షంలో ఎగిరే ప్రాణుల వల్ల కానీ, భూమిపై తిరిగే ప్రాణుల వల్ల కానీ, నీతో శత్రుభావం కలిగిన వారి వలన కానీ నీకు ఎలాంటి హాని జరగకూడదు. సకల శుభాలు చేకూరాలి. దేవతలకు గురువైన బృహస్పతి, సూర్యచంద్రులు, కుబేరుడు, యముడు నా పూజలందుకొని దండకారణ్యంలో ఉన్న నిన్ను రక్షించాలి. రఘునందన, అగ్ని, వాయువు, పొగ, ఋషులు, మంత్రములు, స్నాన ఆచమన కాలాలలో నిన్ను కాపాడాలి. సర్వలోకాలకు ప్రభువైన పరమశివుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ, సమస్త ప్రాణులకు పోషకుడు అయిన నారాయణుడు, అలాగే ఋషులు నీకు వనవాసంలో రక్షణగా ఉండాలి. ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగిన కౌసల్యాదేవి ఇలా పువ్వులతో, చందనాదులతో స్తుతిస్తూ దేవతలను ఆరాధించింది. మిగతా భాగాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.